కేటీఆర్ గారు పిలిపించారు 27కి అందరూ రండి. జెండాలు గల్లీ గల్లీలో జెండాలు ఎగరాలి. ఆ జెండాలు ఎగిరిన తర్వాత మీ బస్ ఎక్కి తీసుకొని రండి అన్నట్టుగా అతను వ్యాఖ్యలు చేశారు. అంటే మీ ప్రణాళిక ఎలా ఉండబోతా ఉంది? మీ సీతాఫల్ మండి వారికి ఏం చెప్పబోతా ఉన్నారు? అంటే ఆల్రెడీ మేమింకా మీటింగ్ పెట్టుకోలేదు. రీసెంట్‌గా మా పద్మారావు గారు మీటింగ్ పెట్టడం జరిగింది. మా అందరికి దిశానిర్దేశాలు ఇచ్చారు. అండ్ మా కేటీఆర్ గారు గూడా భవన్‌లో మీటింగ్ పెట్టుకున్నారు. ఈరోజు మా ముఖ్య నాయకులతోని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ప్రజలందరూ గూడా వేచి చూస్తున్నారు. ఆ 27థ్ ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది. అండ్ వాళ్ళందరూ గూడా మీరు పిలిచినా పిలవకపోయినా మేమైతే ఎళ్ళడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. మమ్మల్ని తీసుకపోతారా? లేదా మేమే బస్సు కట్టుకొని పోవాలా? మేమే బండ్లు పెట్టుకొని పోవాలని జెప్పేసి ప్రజలందరూ గూడా వేచి చూస్తున్నారు. ఇవాళ రేపు టీవీలలో ఏదైనా అంటే ఏదన్నా సభల ప్రోగ్రామ్ అయితే నేను చాలా మటుకు రేవంత్ రెడ్డి వస్తుండే. ఇప్పుడు టీవీలు బంద్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు 27థ్ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు? ఏం చెప్తారు? అని టీవీల ముందు కూర్చొని చూడడానికి అండ్ సభకి రావడానికి చాలా మంది ఐ మీన్ ఇంట్రెస్ట్‌తోనున్నారు. మేమందరం గూడా ఇక్కడి నుంచి జనాలని ఇంట్రెస్ట్ ఉన్న జనాలను అందరిని తీసుకెళ్లడానికి వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవచ్చు సమ్మర్. ఆ సమ్మర్‌ని గూడా లెక్క చేయకుండా ప్రజలు ఆ సభకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో, అవన్నిటిని గూడా దృష్టిలో పెట్టుకొని ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది గాకుండా వాళ్ళందరిని సేఫ్‌గా తీసుకెళ్ళి, సేఫ్‌గా తీసుకురావడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. చాలా సార్లు అన్నారు. పులొస్తుంది, పులి ఈస్ బ్యాక్ అన్నట్టుగా చాలా సార్లు అన్నారన్నమాట. ఆ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అంటే బాస్ ఈస్ బ్యాక్ అని అంటారా మళ్ళీ? బాస్ ఎప్పటినుంచో బ్యాక్ అండి. ఆయన ఎక్కడ ఎనకకు పోలేదు. వీళ్ళకి కళ్ళు కనిపియక ఆయన అంటే ఫార్మ్ హౌస్‌లో ఉన్నారు, ఫార్మ్ హౌస్‌లో ఉన్నారని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి దెలుసుకోవాల. వీళ్ళు ఒక సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న రీసెంట్‌గా పెట్టినారు. ఫార్మర్స్ పాలన బావుందా? మన ప్రజా పాలన బావుందా? అని. వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్‌లోనే వాళ్ళ సర్వే పెట్టడం జరిగింది. 90% పైగా ప్రజలు ఫార్మర్స్ పాలననే బావుంది అనంటారు. ఫార్మ్ హౌస్ అనంటే అందరికి గుర్తుకొచ్చేది ఫార్మర్ హౌస్. హ్మ్. ఫార్మ్ హౌస్ గాదు. ఫార్మ్ హౌస్‌లో కూర్చొని ఏం పిచ్చి పిచ్చి ఏషాలేస్తలేరు కేసీఆర్ గారు. ఆయన ఆడ కూర్చొని రైతుల గురించి ఆలోచిస్తున్నాడు. తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలకి ఏం చేస్తే మంచి జరుగుతుందనేది కూర్చొని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళకి దిశానిర్దేశాలు ఇస్తా ఉన్నాడు. ఆయన వయసు రీత్యా గుర్తుపెట్టుకొని ఆయనకు తెలుసు రీసెంట్‌గా ఒక సర్జరీ అవ్వడం జరిగింది. ఆయనను ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి. సో, ఆయనకు సందర్భం ఏ టైంలో కేసీఆర్ గారు బయటికి రావాలి, ఎప్పుడు ప్రజలకి అంటే చెప్పడానికి సందేశం ఇవ్వడానికి రావాలనేది కేసీఆర్ గారికి తెలుసు. వీళ్ళు రమ్మన్నప్పుడు రావాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు. ఇప్పుడు ఇంతగనం ప్రజలలో తిరుగుతున్నారు గదా! మరి ఇంతగనం తిరుగుతున్న, ఇంత చేస్తున్నా అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు తిడుతున్నారు? హ్మ్. ఎందుకు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు? ఇంత ఇంత చేస్తున్నా అని డబ్బాలు కొట్టుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు గదా! కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, పెద్దలు గాని అన్ని సభలల్ల. మరెందుకు వాళ్ళని తిట్టుకుంటున్నారు? మంచి చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు గదా! మరి ఏదైనా హైడ్రా పేరు మీద ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు హెచ్‌యూసీ భూమిలో గానివ్వండి, ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా గూడా ఎందుకు కేసీఆర్‌ని కావాలని కోరుకుంటున్నారు? ఆయన మంచి పనులు చేసిర్రు గాబట్టే, ఇప్పుడు ప్రజల గుండెల్లో ఉన్నాడు గాబట్టే, ఆయనని నిరంతరం కేసీఆర్ గారు కావాలని కోరుకుంటున్నారు. ఇన్ని మంచి పనులు చేసినానని మరి పేరే మర్చిపోతున్నారు గదా! హ్మ్. రేవంత్ రెడ్డి పేరే మర్చిపోతున్నారు. మరి ఇన్ని మంచి పనులు చేసినాం, ఫ్రీ బస్సులిచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, ఇది పీకేసినాం, అది పీకేసినాం అని మాట్లాడుతున్నారు. మరెందుకు సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకుంటలేరు? 10 సంవత్సరాలు పరిపాలించిన విధానం ప్రజలకి నచ్చింది గాబట్టే, కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. డెఫినెట్‌గా కేసీఆర్ గారు కావాలని ఈ సభతోని ప్రజలకి గాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయమైతుంది. ఈ సభ పెడితే రేపు ఒకటి రోజున మా గవర్నమెంట్ ఉంటదా? పోతదా? అన్న భయం కాంగ్రెస్ పార్టీ నాయకులకొచ్చిందిప్పుడు.